హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు పచ్చిమాగాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో 3 వీడియోలు ఉన్నాయండి ఆవకాయ పచ్చడివి అలాగే ఉల్లిమాగాయ అంటే బాగా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసి పెడతారు కదా ఉల్లిమాగాయ ఉంది మొన్న ఎండుమాగాయ కూడా పెట్టాను ఈ వీడియోస్ అది చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి అయితే ఇప్పుడు పచ్చిమాగాయ పెడుతున్నాను అనమాట బాగుంటుంది కదా మాగాయ పచ్చళ్ళు ఏమైనా పుల్లపుల్లగా కారం కారంగా భలే ఉంటాయి అయితే ఇగో కాయలు అయితే నేను నాటుకాయలు తీసుకున్నాను అనమాట నాటుకాయలు ఒక 30 కాయలు అయితే తీసుకున్నాను అందులో ఒక 3-4 కొంచెం మెత్తగా ఉన్నాయి అయితే పక్కన పెట్టేసుకుని కొంచెం కలర్ వచ్చినా పర్వాలేదు మాగాయ పచ్చడికి మరీ అంటే మనకు ఆవకాయకి అయితే కలర్ది వచ్చినప్పుడు పాడైపోద్ది కానీ మాగాయ పచ్చడికి అంత ఇబ్బంది ఉండదు అనమాట అయితే వీటిని వాటర్లో వేసుకుని 1 గంట 2 గంటలు తర్వాత శుభ్రం కడిగి తీసేసుకుని బట్ట పెట్టి తుడుచుకుని కొంచెం ఆరిన తర్వాత చెక్కుకోవాలి ఎలాగో చెక్కేస్తాం కదండి మళ్ళీ ఆరడం ఎందుకు అని అనుకోకండి ఏమాత్రం తడి తగిలినా ఎప్పుడైనా సరే పచ్చళ్ళు పాడైపోతాయి అనమాట తడి పొడి లేని చోటని మనం పచ్చళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే మామిడికాయలు చెక్కేసుకోవాలి వీటిని ఇదిగోండి కాయలు చూడండి ఇవి నాటుకాయలు అనమాట గట్టిగా ఉన్నాయి పులుపు కూడా భలేగా ఉన్నాయండి బాబు అయితే కాయలు ఇలాగ చెక్కేసుకుందాం మొత్తం ఇదిగోండి కాయ చూడండి ఇలా నీట్గా చెక్కేసుకోండి అయితే ఇది కొద్దిగా ఏంటంటే మనకి గ్రీనిష్ ఎక్కువ ఉంటుంది కొన్ని కాయలు పలచగా ఉంటుంది తొక్క కదా అందుకని మనకి లోపలికంటే ఎక్కువ చెక్కక్కర్లేదు అనమాట ఇది ఎక్కువ గ్రీన్గా ఉంటుంది మొత్తం ఇలా తోడేయని అవసరం లేదనమాట మరి ఇందుకు చూడండి ఇంకా చెక్తున్నా చూడండి ఎంత గ్రీన్గా ఉందో పైన ఇలా లేయర్ పోతే సరిపోతుంది అనమాట కాయలన్నీ ఇలా చెక్కేసుకుందాం ఇగోండి కాయలు చెక్కాను కదా మీకు ఒక 2 ఫస్ట్ కోసి చూపించేస్తే తర్వాత మిగతా కోసుకుంటాను ఈ కాయలు కోయడంలో కూడా ఒక టెక్నిక్ ఉంది మనకు కావాలనుకుంటే ఈ ముక్కలు ఎలా కోసుకోవాలి చీరికలైనా కోసుకోవచ్చు లేకపోతే పప్పు మామిడికాయలకు బద్దల్లా కోసుకుంటాం కదా అలాగైనా కోసుకోవచ్చు కానీ కాయను కోసేటప్పుడు మాత్రం అమ్మాళ్ళు కానీ మేము కానీ అలాగే కోసేవాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఎవరికైనా తెలియకపోవచ్చు అందుకని చెప్తున్నాను అనమాట కింద నుంచి కోసుకుని రావాలి ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి పైనుంచి అది కొయ్యకూడదు మధ్యలోంచి కాదు కింద నుంచి కోసుకుని రావాలి ఇలా చూసారా పెద్ద పెద్ద బద్దల్లాగా ఇలాగా ఇలా అలాగే చుట్టూ కోసుకురావాలన్నమాట చూసారా మనం కోసినప్పుడు టెంక క్లీన్గా వచ్చేస్తుంది ఇంక మనకి ఇలా చక్కగా కోసుకోవాలండి ముక్కలు అయితేని దలసర ఉండకూడదు ఎక్కువ గ్రీన్ ఇంకా మొత్తం కాయలన్నీ ఇలాగే ముక్కలు కోసేసుకుని కొద్దిగా పల్సగా ఇలా చూడండి పల్సగా ఇలా కోసుకోవాలి మరీ లావుగా కోసుకోకూడదు మామిడికాయ ముక్కలన్నీ ఇక ఇలా బద్దల్లాగా అన్ని కోసేసుకున్నాం అయితే ఇవి కొలుసుకుందాం ఇవి ఒక కుంచుడు ముక్కలు వచ్చాయన్నమాట కొంచెంతో కూడా కొలిసాను అయితే మీకు గ్లాస్తో చూపిస్తాను మళ్ళీ ఎందుకంటే కొంచెం అందరి దగ్గర ఉండదు కదండి అందుకు ఇవి నేను ఈ ముక్కలు కూడా కొలిసానండి కరెక్ట్గా 10 గ్లాసులు వచ్చాయి కాకపోతే మీకు ఒకసారి చూపిస్తాను ఎందుకంటే ఎలా కొలవాలని మామూలుగా ఏంటంటే ముక్కలు ఇలా వేసేసుకున్నాం అనుకోండి మీకు ఆవిడ 15-12 గ్లాసులు వచ్చేస్తాయి నాకు తెలిసి 12 గ్లాసులు వస్తాయి మీరు ముక్కలు ఎలా కొలుసుకోవాలంటే ఇలా చూడండి ఎందుకంటే బాగా ఎలుతులు ఉంటాయి కదా మరీ కూరద్దు కొద్దిగా సరి చేసుకోండి అంతే ఇలా అంతే కరెక్ట్గా 10 గ్లాసులు వస్తాయి అప్పుడు ఇలా చూడండి ఇదిగోండి ఇలాగా కరెక్ట్గా 10 గ్లాసులు వచ్చాయి అనమాట ఈ ముక్కలు ఫస్ట్ పచ్చి ముక్కలు కొలుసుకోవచ్చు అండి లేదంటే ఎండిపోయిన తర్వాత కూడా కొలుసుకోవచ్చు నేను ఎప్పుడు పచ్చి ముక్కలే కొలుస్తాను అనమాట కొలిసేసి ఇప్పుడు ఎండలో పోసేసుకుంటాను ఈ పచ్చి ముక్కలు ఎలా అయితే కొలిసామో ఆ కొలత ప్రకారమే మనం కారం అది వేసుకోవాలన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పచ్చడి అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఈ ఎండలో పెట్టేసుకుందాం ఇక ముక్కలన్నీ ఇలాగా పల్చగా ఆరేసేసుకోండి ఒక 2-3 గంటలు గట్టిగా ఎండ ఉందనుకోండి పర్వాలేదు లేదు అని అంటే 4-5 గంటలు పట్టేస్తుంది అయితే ఇప్పుడు నేను ఎలా ఎండిందో నేను చూపిస్తానండి ఎండాక ఏమాత్రం ఎండబెట్టుకోవాలో ఇదిగోండి ముక్కలు చూడండి ఈ ముక్కలు ఎలా ఎండాలంటే తడి ఉండకూడదు అలాగే అంటే కొంచెం ఎంత ఎండినా కానీ కొంచెం ఇలా మనకు అంటుకుంటున్నట్టు ఉంటుంది ముక్క ఇలాగా ఇలా మడతపడాలి మడతపడ్డది అంటే సరిపోతుంది అనమాట ఇలాగ ఎండిపోయింది కదా సగానికి సగం అయిపోద్దండి కొంచెంట్లో సగం అవుద్దంటే 5 గ్లాసులు 10 గ్లాసులకి 5 గ్లాసులు అవుతున్నాయి అనమాట ఎండిపోయిన తర్వాత అంటే కొలవలేదు అందాజుగా ఊరికే చెప్తున్నాను అనమాట ఇదిగోండి 10 గ్లాసులు ముక్కలకి 1.5 గ్లాసు ఉప్పు అనమాట ఇదిగోండి కావాలంటే 3వ రోజు 5వ రోజు కలుపుకుంటాం కదా అప్పుడు వేసుకోవచ్చు ఇంకొంచెం సరిపోకపోతేని ఎందుకు మామూలుగా అయితే
ఉప్పు ఒక గ్లాసే పడుతుంది. ఈ ముక్కలు మనం తరిగేసి వేసుకుంటున్నాం కదా, కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం, అందుకు ఉప్పు ఎక్కువ పడుతుంది అనమాట. ఈ పులుపు అంతా ఉప్పుకి పట్టేస్తుంది కదా, అందుకు ఉప్పు మనకి కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఈ పచ్చి మాగాయలను ఉప్పు వేసేసి ఇలాగా ఇందులో కొంచెం పసుపు కూడా వేసేద్దామండి. ఇప్పుడు ఇదిగోండి ఒక పావు టీ స్పూన్ పసుపు, మరి ఎక్కువ కూడా వేసేయకూడదండి ఇందులో. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం. కారం ఫుల్గా వేసుకోవాలండి, 2 గ్లాసులు కారం పడుతుంది. ఇంక ఇలా ఫుల్గా వేయాలండి కారం మాత్రం, ఎందుకంటే ఈ పులుపుకి కారం పడుతుంది. ఒకవేళ మీరు వాడే కారం ఘాటు ఎక్కువ లేదు, కారం లేదనుకోండి, అప్పుడు 2.5 అయినా కూడా పడుతుంది అనమాట. లేదు కారంగా ఉన్నది అంటే 2 పడుతుంది. అలాగా లేదు ముక్క కన్నా కొంచెం ఊట ఎక్కువ కావాలనుకున్నా కూడా ఇంకో అర గ్లాసు కారం వేసుకోవచ్చు. అది మనం తినేదాన్ని బట్టి అండి, ఊట తినేదాన్ని బట్టి. ఇదిగోండి మెంతులు ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలి. ఆ గ్లాస్తో మెంతులు తీసుకుని లైట్గా వేయించుకోవాలి. మెంతుల్ని వేయించుకుని పౌడర్ చేసుకోవాలి. మెంతుల పౌడరు సగం రావాలి. ఏ గ్లాస్తో అయితే ముక్కలు కొలుసుకున్నామో, కారం అది కొలుస్తున్నామో అదే గ్లాస్తో పౌడర్ చేసిన తర్వాత సగం రావాలి అనమాట. ఇది మెంతి పౌడర్, వేయించుకున్న మెంతి పౌడర్ అండి, పచ్చిది వేయకూడదు. అయితే మనం ఫస్ట్ ఏం వేసాం, ఉప్పు 1.5 వేసాం, కారం 2 గ్లాసులు ఫుల్గా వేసాము, ఒక అరకప్పు మెంతి పౌడర్ అనమాట. ఆ గ్లాసులో అర గ్లాసు మెంతి పౌడర్, అంటే ఒక చిన్న గ్లాసు మనం మెంతులు వేయించుకుని పౌడర్ చేసుకుంటే ఒక అర గ్లాసు అవుతుంది. అలా మరీ ఎక్కువ వేసిన మెంతి పౌడర్ జిగురు వచ్చేస్తుంది పచ్చడి. అలాగని తక్కువ వేస్తే మనకి పచ్చి మాగాయ కదిని మాగాయ పచ్చడికి మెంతుల ఫ్లేవర్ అనమాట. ఆవాలు వేసుకోము. ఇలాగ ఒకసారి కలిపేసుకోండి ఇవన్నీ. ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత నూనె అండి, పల్లి ఆయిల్ వేస్తున్నాను. అయితే కేజీ నూనె అనమాట, ప్యాకెట్ నూనె ఇది. గిన్నెలోకి తీసేసాను, కేజీ నూనె అనమాట. ఈ కేజీ నూనె పచ్చి నూనె వేసుకోవాలి. మీకు గ్లాస్తో కొలుసుకోవాలి అని అంటే మీకు కొలుసు చూపిస్తానండి. నార్మల్గా అయితే ఇప్పుడు నేను ఈ 10 గ్లాసుల ముక్కలకి కేజీ నూనె పడద్దే మీకు కొలుసు చూపిస్తాను. ఇదిగోండి పచ్చి నూనె అండి, కాయకూడదు. నార్మల్గా మాగాయ పచ్చడికి కాసే వేసుకుంటారు. చెప్తాను నేను మీకు. 1 గ్లాస్ వేస్తాను కదా, 2 గ్లాసులు, మొత్తం 3 గ్లాసులు నూనె అవుతుందండి ఇది. ఇదిగో చూడండి, కరెక్ట్గా 3 గ్లాసులు నూనె అవుతుంది. అయితే కొద్దిగా నేను పోపు కోసమని కొద్దిగా నూనె తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను, మిగతాది వేసేస్తున్నాను. ఈ 3 గ్లాసుల నూనె వేసాం కదా, ఇగో ఇలాగా కొద్దిగా ఉంచేసి వేసాను. ఇలా కలిపేసుకోవాలి పచ్చడి ఫస్ట్. ఇదిగోండి ఇలా బాగా మెదుపుతూ కలపాలన్నమాట. ఇలా కలిపితే ఉప్పు కారం అన్ని ముక్కలకు బాగా పడుతుంది. అందులో ఇప్పుడు పచ్చి నూనె పోసాను కదండి, మామూలుగా ఏంటంటే కాసి చల్లారిన తర్వాతే నూనె పోసుకుంటారు మాగాయ పచ్చడిలో. కాకపోతే ఎందుకు పచ్చి నూనె పోస్తున్నానంటే, మనకు మాగాయ పచ్చడి ఏమవుతుందంటే ఒక 6 నెలల తర్వాత నలుపు వచ్చేస్తుంది అనమాట. నలుపు వచ్చేస్తుందని మా పెద్దమ్మ వాళ్ళు కానీ, పిన్నాళ్ళు కానీ, అమ్మ వాళ్ళు కానీ అందరూ పచ్చి నూనె పోసేస్తున్నారు. ఇప్పుడు పచ్చడి కొత్తగా బాగుంటుంది చూడడానికి. ఎప్పుడైనా ఏంటంటే చూడడానికి బాగుంటేనే పచ్చడి తింటాం. అది కొంచెం కలర్ మారిపోతున్న పాత పచ్చడి అయిపోతుంటే అది ఆవకాయనే ఏదైనా తినట్లేదు ఎవరు కదా, అందుకని. అయితే ఈ పచ్చడిని ఏంటంటే మనకి 3వ రోజు కానీ 4వ రోజు కలిపేసుకుంటాం కదా, అప్పుడు ఏం చేస్తాం, ప్యాకెట్స్లో కానీ ఫుడ్ కవర్స్ ప్యాకెట్స్లో కానీ లేదంటే ఒక సీసాల్లో కానీ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2 సంవత్సరాలైనా కానీ కొత్త పచ్చడిలాగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పోపుకి ఏం కావాలో వేసి చూపిస్తాను. ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ కాగుతుందండి. మనం మిగిల్చుకున్నాం కదా కొంచెం ఆయిల్ అనమాట. ఆ కాగుతున్నప్పుడు ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోండి. ఇదిగోండి తర్వాత ఒక 2 స్పూన్లు జీలకర్ర. ఆవాలు అయితే చిటపట్లు ఆడుతూ వేగాలి, ఎందుకంటే ఆవాలు ఒకవేళ వేగలేదనుకోండి అవి పచ్చి పచ్చిగా ఉంటే మనం తిన్నప్పుడు మనకి పేగులకు అంటుకుంటాయి అనమాట. అది చాలా డేంజర్. అందుకనే ఆవాలు చిటపట్లు ఆడే వరకు వేయించుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇందులో నూనె అయితే కాసేసుకున్నాం కదా, ఇందులో ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇక మధ్యలోకి హోల్ కింద చేశాను, ఎందుకంటే అందులో వేసుకున్నాం అనుకోండి మనకి ఎల్లుల్లిపాయలు లైట్గా మొగ్గుతాయి అనమాట. ఇదిగో అయితే ఎల్లుల్లిపాయలు ఎంత వేస్తున్నానంటే అర గ్లాస్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసాను. ఆల్రెడీ మీరు మా వీడియోలు చూస్తున్న వాళ్ళకైతే తెలుసు, మా ఇంట్లో ఎల్లుల్లిపాయలు పిచ్చి అనమాట. కంపల్సరీ ఎల్లుల్లిపాయలు ఉండాలి ఎక్కువ, అందుకని వేస్తున్నాను అనమాట. అయితే అర గ్లాస్కి వేసుకున్న తర్వాత మామూలుగా మనం కొలిచేసుకోవాలంటే ఒక అర గ్లాస్ ఎల్లుల్లిపాయలు అయినాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే అందులో చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, ఎల్లుల్లిపాయలు చిన్నపాయలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ చిన్నపాయల్ని ఇగో ఇలాగా నేనైతే 3/4 వంతు వేసాను అనమాట. మామూలుగా అరంతే వేసుకుంటారు ఎల్లుల్లిపాయ,
ఎందుకంటే ఆ చిన్న ఎల్లుల్లిపాయలు ఏంటంటే ఇలా కచ్చాపిచ్చ కింద దంచేసుకుని వేసుకుంటే అసలు ప్రతి ముద్దకి మనకి ఎల్లుల్లిపాయలు తగులుతాయి అన్నమాట. ఇదిగోండి నూనె, కాసిన నూనె ఈ వీటిపైన వేసుకోవాలి. ఇలా చూసారా సలసల మరుగుతున్న నూనె. ఇదిగోండి ఈ నూనెతో పాటు ఎల్లుల్లిపాయల మీద నూనె వేస్తాం కదా, ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత ఇదంతా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు ఆగి ఒక 5 నిమిషాలు ఆగామనుకోండి చల్లారిపోద్ది. చల్లారాక కలిపి చూపిస్తాను. ఇదిగోండి చల్లారిపోయిందండి. ఇది చల్లారిపోయిన తర్వాత మనం శుభ్రంగా ఒకసారి పచ్చడి కలిపేసుకోవాలి. ఇలా బా పచ్చడి కలర్ చూడండి. ఇదిగోండి ఈ మాగే పచ్చడిని జాడీలో పెట్టేస్తానండి. జాడీలో పెట్టేసి మీకు 4వ రోజు కానీ 5వ రోజు కానీ తీసి చూపిస్తాను. ఇదిగోండి పచ్చడి అయితే జాడీలో పెట్టేసుకున్నాం కదా, మూత పెట్టేసాం. దీనికి గాలి వెళ్ళకుండా ఉన్నదనుకోండి అప్పుడే మనకి ఆవకాయ కానీ మాగాయ కానీ ఏదైనా సరే పచ్చళ్ళు గాలి వెళ్ళకూడదు. ఏదైనా బట్ట కట్టేసుకున్నాం అనుకోండి గాలి వెళ్ళకుండా ఉంటుంది మూత పెట్టేసిన తర్వాత కూడా. అయితే మనకు 5వ రోజు అలాగా కలిపినప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తానండి. నా చేయి చూస్తారా, మరేంటి నా చేయి చూస్తుంది గోరింతకు పడినట్టు ఎంత ఎర్రగా ఉందో కదండి. ఈ కర్ణాటక కాయలు అది వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎర్రగా కనపడతాయి, బాగా ఎర్రగా ఉంటుంది కదా కారం, అందుకనమాట. మీకు 5వ రోజు కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి మాగాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నామండి. ఇది 5వ రోజు అనమాట, కలుపుతున్నాను ఇప్పుడు. 5వ రోజుకి మాగాయ పచ్చడి ఎంతవరకు ఊరిందో నేను మీకు చూపిస్తాను. ఆయిల్ అది పైకి తేలిందా లేదా అని చెప్పి కూడాను. ఇదిగో చూడండి లైట్గా ఆయిల్ పైకి తేలిందండి అంతే. ఎప్పుడైనా సరే అండి మాగాయ పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. కంపల్సరీ తర్వాత రోజు కలుపుకోవాల్సి వస్తుంది. మనం 4వ రోజు కానీ 5వ రోజు కలుపుతాం కదా, అప్పుడు ఈ జాడీలోదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుని చూడండి అసలు ఆయిల్ ఎక్కడ కనిపిస్తుందా. ఎండు మాగాయకి అయితే ఇంకా తొందరగా పీల్చేసుకుంటుందండి. ఇందులో ఇప్పుడు ఉప్పు కారం అది సరిపోయినాయో లేదో నేను చూస్తాను. చూసి అప్పుడు ఏమైనా వేసుకోవాలేమో చెప్తాను. పర్లేదండి బాగుంది, కారం సరిపోయింది, ఉప్పు సరిపోయింది. మనం వేసుకోవాల్సింది ఏంటంటే నూనె ఒక్కటి మాత్రం వేసుకోవాలి. మాగాయ పచ్చడిలో పీల్చేసుకుంటుంది కదా, ఎలాగైనా మనం 4వ రోజు కలుపుకోవాల్సింది అనమాట. ఇదిగోండి ఒక గ్లాసు నూనె, పచ్చి నూనెనండో కాయట్లేదు. ఆ నూనె ఒక గ్లాస్ తీసుకుని పోస్తున్నాను. ఫస్ట్ మనం 3 గ్లాసులు పోసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు ఒక గ్లాస్ పోస్తున్నాను. అందులో కొంచెం ఉంచేస్తానంటే అనుకుంటున్నారేమో, ప్లేట్లో మళ్ళీ ఏమైనా ఒలిగిపోద్దేమో కలిపేటప్పుడు అని చెప్పి పక్కన పెట్టాను. అది కూడా వేసేస్తానండి. వేసేసి శుభ్రంగా కలిపేసుకుందాం. ఆ ప్లేట్ అది మనం పెట్టుకునేటప్పుడు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా కడిగి తుడిచి ఎండలో పెట్టుకుని ఒక పావుగంట అయిన తర్వాత మనం పచ్చళ్ళకి తీసుకోవాలి ఇందులో కన్నా. లేదంటే పచ్చళ్ళు పాడైపోతాయండి. మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా తడిపొడి ఎక్కడన్నా ఉన్నదంటే అయిపోయాయి. చూడండి ఇలాగ పచ్చడి జారుగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మనకి పచ్చడి బాగుంటుంది. కొద్దిసేపటికి నూనె పైకి తేరుకుంటుందండి. ఇది మొత్తం కలిపేసుకున్నాం కదా, ఒక జాడీలోకి అయితే తీసేస్తున్నానండి. ఇగో చూడండి మీరు ఎందులోకి తీసుకోవాలనుకుంటున్నారో అందులోకి తీసేసుకోవచ్చు అనమాట. దీనికి ఇలాగే పెట్టుకుంటే మూత పెట్టేసుకుని మనం గుడ్డ కట్టేసుకోవాలి. తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒక బొర్రులు గరిటె పెట్టి తీసుకుంటేనే నూనె అంతా కిందకెళ్ళి ఊట పైకి వస్తుంది. లేదంటే కింద మడ్డిలా అయిపోద్ది అనమాట. సరే ఇదిగోండి మాగాయ పచ్చడిలో కొంచెం వేడివేడిగా అన్నం వేసుకుని కలుపుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది కదా. మరి ఈ రుచి చూసే ముందు మన ఛానల్లో ఆవకాయ పచ్చడి వీడియో ఉందండి, గివ్ అవే వీడియో. ఆ వీడియో ఫుల్ వీడియో చూసి మీరు కామెంట్ అయితే తెలియచేయండి. ఎంతమంది అయితే కామెంట్స్ పెడతారో అంతమందిని లక్కీ డ్రాలో తీస్తామన్నమాట. అందులో గెలుపొందిన వాళ్ళకి 15 మందికి ఆవకాయ పచ్చడి గివ్ అవేగా ఇవ్వబోతున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, తొందరగా అయితే ఆవకాయ పచ్చడి గివ్ అవే వీడియో ఫుల్ వీడియో చూసి ఆ వీడియో కింద కామెంట్ పెట్టండి. మే 22 మధ్యాహ్నం లోపల కామెంట్ పెట్టిన వాళ్ళకి ఆవకాయ పచ్చడి గివ్ అవే పంపించడం జరుగుద్ది అనమాట. ఇదిగోండి మాగాయ పచ్చడి అయితేనే మనది. ఇదిగో సూపర్గా కొంచెం ఎల్లుల్లిపాయలు అలాగే మాగాయ చిన్న బద్ద కలుపుకుని నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మాట్లాడడం లేవు కదా. అంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ పులుపు వాసన తగులుతుంది, మెంతులు ఫ్లేవర్ తగులుతుంది. సూపర్ టేస్టీ అండి. కొన్ని పచ్చళ్ళు తింటుంటే ఎలా ఉంటుందంటే నోట్లో అంతా లావాజాలం కింద ఉంటుంది. తిన్న తర్వాత కూడా ఆ ఫ్లేవర్స్ రన్నింగ్ పరిగెడతా ఉంటాయి అనమాట. కొద్దిసేపు అలాగే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఏంటంటే టమాటో పచ్చడి ఒకటి, ఇలా మాగాయ పచ్చళ్ళు ఒకటి, కొన్ని పచ్చళ్ళు ఉంటాయన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇలాగా తిరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే ఇంకా ఇంకొక ముద్ద ఎప్పుడు పెట్టుకుందామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకైతే వదిలిపెట్టాలని లేదండి. ఫుల్ వీడియో అయితే మీరు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండాను. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గివ్ అవే ఆవకాయ వీడియోలో కూడా కామెంట్ చేయండి ఒకసారి చూసి.
ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం అండి. అంతవరకు సెలవు. ఓకే, బాయ్ బాయ్.